హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో నేను కామర్స్ రిలేటెడ్ 25-26 ఇయర్కి సంబంధించిన ఒక క్వశ్చన్ చెప్పబోతున్నాను. ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి ఎన్ని కేటగిరీస్, ఎన్ని టైప్స్గా ఉంటాయని చెప్పబోతున్నాను. క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ది ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్. ఆన్సర్ వచ్చేసి దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ అనమాట. ఫస్ట్ వన్ బిజినెస్, ప్రొఫెషన్, ఎంప్లాయ్మెంట్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోలో బిజినెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. బిజినెస్ అంటే జనరల్గా ఏంటంటే ఒకసారి నేను ఇది చదువుతాను, తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు మీకు కూడా కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది అన్నమాట. అందుకనేసి ఫ్రెండ్స్, బిజినెస్ it refers to those economic activities which are concerned with the production of exchange of goods and services with the aim of ఎర్నింగ్ ప్రాఫిట్స్. జనరల్గా కూడా బిజినెస్ అంటే మనం ఏం చెప్పచ్చు అంటే బిజినెస్ ఇట్ డీల్స్ విత్ ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ద ప్రాఫిట్స్ అన్నమాట. బిజినెస్ అనేది ఎందుకు చేస్తాము? ప్రాఫిట్ కోసమే కదా చేసేది. సో అందుకనే దీనిని ఎకనామిక్ యాక్టివిటీ అని కూడా పిలుస్తామన్నమాట. వాట్ ఆర్ ద ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఫస్ట్ ప్లేస్ అండ్ ఫస్ట్ వన్ చెప్పేది ఏంటంటే బిజినెస్ అనేది చెప్తాము. ఓకే, బిజినెస్ అనేది ఏం చెప్తుందంటే ఇది ఒక ఎకనామిక్ యాక్టివిటీ. నేను ఇప్పుడే చెప్పాను కదా, ఇట్ రిఫర్స్ టు ఎకనామిక్ యాక్టివిటీ విచ్ ఆర్ కన్సర్న్డ్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు సపోజ్గా చెప్పాలంటే ఇప్పుడు మనం కొన్ని గూడ్స్ తెచ్చుకున్నాం అంటే కొన్ని సరుకులు తెచ్చుకుందాం అనుకోండి, అవి మన దగ్గరే పెట్టుకుంటే మనకు అవి అమౌంట్ రాదు, ప్రాఫిట్ రాదు, మనకే నష్టం వస్తుంది అన్నమాట. దానిని ఒకరికి సేల్ చేస్తే దానిని ఎక్స్చేంజ్ అని కూడా వాడచ్చు. ఇప్పుడు ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్చేంజ్ అని వాడచ్చు. చూడండి, ఇక్కడ కొన్ని గూడ్స్ తెచ్చుకున్నాము ఆర్ సర్వీసెస్ కానీ ఎవరికైనా ఇస్తేనే కదా, అది సేల్ చేస్తేనే కదా మనకు అమౌంట్ అని వచ్చేది, అదన్నమాట. సేల్ అనేది చేస్తే మనకు క్యాష్ వస్తుంది, దానివల్ల మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ద యాక్టివిటీస్ ఆర్ కన్సర్న్ విత్ ద మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, ట్రాన్స్పోర్ట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, వేర్హౌసింగ్, ఫైనాన్స్, అడ్వర్టైజింగ్ ఫ్రమ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ బిజినెస్. ఇట్ ఈజ్ ఏ సమ్ ఆఫ్ టోటల్ ఆఫ్ యాక్టివిటీస్ పర్స్యూడ్ విత్ ఏ పర్పస్ ఆఫ్ ప్రొడ్యూస్డ్ అండ్ అక్యుములేట్ వెల్త్. ఒకసారి చూడండి, ఈ యాక్టివిటీస్ అనేది ఎట్లా కన్సర్న్ అవుతాయి అంటే ఏ టైప్స్లో ఉంటాయి. ఈ బిజినెస్ అనేది ఏ దానిలో చేస్తుందంటే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ మీన్స్ ఫ్యాక్టరీ. ఇప్పుడు ఒక టీవీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో టీవీస్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. అవి వాళ్ళు వచ్చి సేల్ చేస్తారు. సేల్ చేస్తే వాళ్ళు క్యాష్ ఇస్తాం, మనకు టీవీ కావాలి, అలాగన్నమాట. అది వాళ్ళు ఎందుకోసం చేస్తారు? వెల్త్. ఇక్కడ వెల్త్ మీన్స్ సంపద. ఓకేనా? మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ట్రేడింగ్ మీన్స్ ఆల్సో రిలేటెడ్ టు ఫ్యాక్టరీ. ట్రాన్స్పోర్ట్, మనము ఇప్పుడు టీవీస్ ఉన్నాయి, అవన్నీ ట్రాన్స్పోర్ట్కి వేస్తాము, వాళ్ళు తీసుకొని పోయేసి డీలర్షిప్ చేస్తారు, అలాగన్నమాట. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్లో కూడా వాళ్ళు సర్వీస్ చేస్తారు. దిస్ ఈస్ ఆల్సో వన్ పార్ట్ ఆఫ్ ఏ ఇన్కమ్. నెక్స్ట్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ మీన్స్ మనం ఏదన్నా బీమా అనేది కడతాము, దానివల్ల మనకు ప్రాఫిట్ ఉంటుంది. ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు దానికి వాడు ఇన్సూరెన్స్ అనేది ఇస్తాడు, అలాగన్నమాట. నెక్స్ట్ వేర్ హౌసింగ్ రిలేటెడ్ టు ఏ ఫ్యాక్టరీ. ఇక్కడ 3 వర్డ్స్ చూడండి, మీరు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, ట్రాన్స్పోర్ట్, వేర్ హౌసింగ్. ఈ ఫోర్ వర్డ్స్ అనేవి నీకు రిలేటెడ్ టు ఫ్యాక్టరీకి వస్తాయన్నమాట. నెక్స్ట్ అడ్వర్టైజింగ్. మీరు అనుకోవచ్చు అడ్వర్టైజింగ్ ఇవ్వడం వల్ల ఏమి ప్రాఫిట్ ఉంటుంది మనకు అంటే, వాళ్ళ యొక్క గూడ్స్ని అంతా అడ్వర్టైజ్మెంట్ చేయడం ద్వారా, ఓహో ఇక్కడ ఇవి అమ్ముతారా, ఇవి ఇక్కడ ఇంత మంచి పర్సెంట్ రేట్లో ఉన్నాయా, అలా తెలుస్తాయి అన్నమాట. అందుకని అడ్వర్టైజింగ్ ఆల్సో వన్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఏ బిజినెస్. ఇట్ ఈస్ సమ్ ఆఫ్ టోటల్ ఆఫ్ యాక్టివిటీస్ పర్సూడ్ విత్ ఏ పర్పస్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ అక్యుములేట్ వెల్త్. దీని యొక్క పర్పస్ ఏంటి? బిజినెస్ యొక్క పర్పస్ ఏంటంటే వెల్త్. మనం బిజినెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ మీన్స్ ఆల్సో వెల్త్, ఆల్సో సంపద. అంటే ఏంటంటే ఇప్పుడు బిజినెస్ అంటే ఇట్ రెఫర్స్ టు ద ఎకనామిక్ యాక్టివిటీ. మీరు ఈ మ్యాట్ అంటే బట్టి కొట్టి రాయాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకొని సింపుల్గా ఒక 4 లైన్స్ రాసిన చాలు, మార్క్స్ పడతాయి. మీరు భయపడకండి మార్క్స్ గురించి, ఓకేనా? ఇదంతా బట్టి కొట్టాలనే ఇలా అంతా ఏం టెన్షన్ అవసరం లేదమ్మా, ఓకేనా? బిజినెస్ మీన్స్ ఇట్ రిఫర్స్ టు దోస్ ఎకనామిక్ యాక్టివిటీస్ విచ్ ఆర్ కన్సర్న్డ్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ద ఎయిమ్ ఆఫ్ ఎనీ ప్రాఫిట్స్. మనం బిజినెస్ చేసేది ప్రొడక్షన్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ద ఎయిమ్ ఏంటంటే ఎర్నింగ్ ఆఫ్ ప్రాఫిట్ కోసమే కదా మనము బిజినెస్ చేసేది, ఓకేనా? ఇక్కడ వరకు రండి. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్స్ అన్ని రాయాల్సిన అవసరం లేదు. ఏమంటే ఒక సెంటెన్స్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి రాయాలి. ఇక్కడ మీరు ఇంకా ఎన్నో కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ అనేది కూడా మనకు సెకండ్ ఇయర్
ఫస్ట్ సెకండ్ ఇయర్ ఇంటర్లో చూస్తే ఈ అడ్వర్టైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ అని కూడా ఇస్తాడు. మీరు ఎవరైనా సీసీ వాళ్ళు ఉంటే కనుక చూడండి, మీకు గుర్తుకుంటుంది. ఓకేనా. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ సమ్ ఆఫ్ టోటల్ యాక్టివిటీస్ పర్సూడ్ విత్ ఏ పర్పస్ ఆఫ్ ప్రొడ్యూస్డ్ అక్యుములేట్ వెల్త్. ఇదంతా ఇంత రాయాల్సిన అవసరం కూడా లేదు నాన్న. మీరు ఇక్కడ ఎగ్జాంపుల్స్ వరకు రాసినా చాలు, బిజినెస్ అంటే సరిపోద్ది. ఓకేనా. నెక్స్ట్, ప్రొఫెషన్. A profession is an occupation which involves the rendering of activities, services or specialized nature. ప్రొఫెషన్ అనేది ఒక ఆక్యుపేషన్. ఆక్యుపేషన్ అంటే మీరు ఏంటనుకుంటున్నారు ఇక్కడ? ఇవి పర్సనల్ సర్వీసెస్ రిలేటెడ్ అంటే ప్రొఫెషన్. ఇప్పుడు టీచింగ్, దట్ ఈస్ ఏ ప్రొఫెషన్. అంటే ఇది ఒక పర్సనల్ యాక్టివిటీ రిలేటెడ్, అంటే పర్సనల్ ఇన్కమ్ సంబంధించింది. అది ఒక నేచర్ అంటే ప్రకృతి, అదొక సాధారణమైన ప్రొఫెషన్ టీచింగ్ అనేది కూడా అన్నట్టు. ద సర్వీస్ ఈజ్ బేస్డ్ ఆన్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. ప్రొఫెషనల్ అంటే ఎందుకంటే మనం దాని ద్వారా ఒక ఇన్కమ్ అనేది గెయిన్ చేసుకుంటే కదా దాని ప్రొఫెషన్ అంటాం. అది ఒక పర్సనల్ యాక్టివిటీ కిందకి, పర్సనల్ సర్వీసెస్ కిందకే వస్తుంది. నెక్స్ట్, నాలెడ్జ్, స్కిల్ ఎక్సెట్రా. ద స్పెషలైజ్డ్ సర్వీస్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ ఏ ప్రొఫెషనల్ ఫీజ్ చార్జ్డ్ ఫ్రమ్ ద క్లయింట్స్. ఈ ప్రొఫెషనల్ బిజినెస్ ప్రొఫెషనల్ సర్వీస్ ద్వారా ఏమవుతుందంటే అది ఒక ఫీజు అనేది ఉంటుంది క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళి క్లయింట్స్ని కలవాలనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇది ఉందా మేము ఫీజు అడుగుతాడు, ఇంత ఇస్తేనే మేము మిమ్మల్ని మాట్లాడిస్తాం అలాగని చెప్తారు దాన్ని అన్నమాట. ద సర్వీసెస్ ఆఫ్ డాక్టర్, అడ్వకేట్, చార్టెడ్ అకౌంట్ ఎక్సెట్రా దేర్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ సర్వీసెస్. ఇక్కడ చూడండి ఒకటి, డాక్టర్ కాడికి పోవాలంటే ఓపీ తీసుకోవాలి మనము. నెక్స్ట్, అడ్వకేట్ కాడికి పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి, దానికంతా ఫీజు అనేది ఉంటుంది. దానిని ప్రొఫెషనల్ ఈజ్ నథింగ్ బట్ ఏ పర్సనల్ సర్వీసెస్. దట్ మీన్స్ దేర్ హ్యాస్ ఏ ఇన్కమ్ అక్కడ్. ఓకేనా. నెక్స్ట్, ఎంప్లాయ్మెంట్ వెన్ ఏ పర్సన్ అండర్టేక్స్ టు రెండర్ పర్సనల్ సర్వీస్ అండర్ అన్ అగ్రిమెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్గా చూస్తే కనుక సాఫ్ట్వేర్ జాబ్స్లో ఖచ్చితంగా అగ్రిమెంట్ అనేది ఉంటుంది. మీకు సాఫ్ట్వేర్ జాబ్స్ కొంచెం ఐడియా లేకపోతే ఒకసారి ఏదైనా వీడియోస్ చూడండి తెలుస్తుంది. సాఫ్ట్వేర్ జాబ్లో వాడు ఒక 2 years 3 years అనేది అగ్రిమెంట్ చేసుకుంటాడు, పర్సనల్గా చేసుకుంటాడు. అది ఎంప్లాయ్మెంట్ కోసం అనేసి దానిని అగ్రిమెంట్ అంటాం. ఏ ఒక చిన్న బిజినెస్ చేయాలన్నా, పార్ట్నర్షిప్ చేయాలంటే ఖచ్చితంగా అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. అది హీ కానీ షీ కానీ ఈ సెట్ టు బీ సర్వీస్ ఆర్ ఎంప్లాయ్మెంట్. ద పర్సన్ హూ సీక్స్ ఎంప్లాయ్మెంట్ ఈస్ కాల్డ్ ఎంప్లాయ్. ఏ పర్సన్ అయితే ఎంప్లాయ్మెంట్ దగ్గర పని చేస్తాడో తనని ఎంప్లాయ్ అంటాము. అండ్ హూ ప్రొవైడ్స్ ద ఎంప్లాయ్మెంట్ ఈస్ కాల్డ్ ఎంప్లాయర్. ఎవరైతే ఆ ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తాడో వాడిని ఎంప్లాయర్ అని అంటాము. ద సర్వీస్ ఈస్ రెండర్డ్ ఫర్ ఎ సాలరీ ఆర్ వేజ్ అటాచ్డ్ టు ద జాబ్. నాన్న ఇక్కడ ఈ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఏంటంటే ఎంప్లాయర్ అంటే ఎవరు? హూ ప్రొవైడ్స్ ద ఎంప్లాయ్మెంట్ ఈస్ కాల్డ్ ఏ ఎంప్లాయర్. ద పర్సన్ హూ సీక్స్ ఎంప్లాయ్మెంట్ ఈస్ కాల్డ్ ఎంప్లాయ్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే పని ఇస్తాడో వాడిని ఎంప్లాయర్ అంటాం. ఇదంతా రాయనవసరం. ఎంప్లాయర్ అంటే ఎవరు, ఎంప్లాయ్ అంటే ఎవరు రాస్తే చాలు. అది రాసినాక కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తే చాలు నాన్న పాయింట్స్కి. ఇది ఇంత మ్యాటర్ ఉంది, ఇదంతా ఎట్లా నేర్చుకోవాలనే టెన్షన్ మీకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా చూద్దాం చూడండి. ద పర్సన్ వర్కింగ్ ఇన్ ఫ్యాక్టరీ, ఆఫీసెస్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, షాప్స్, రెస్టారెంట్స్, అదర్ అండర్టేకింగ్ ఆర్ కాల్డ్ ద ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎంప్లాయిడ్. ఇప్పుడు మనము ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తాము, ఎంప్లాయ్ది. ఆఫీస్లో వర్క్ చేస్తాము, ఇవన్నీ ఎంప్లాయ్. బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, షాప్స్, ఇవన్నీ ఎంప్లాయ్మెంటే నాన్న. ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఎంప్లాయ్గా మనం పని చేస్తున్నాము. ఎంప్లాయర్ వచ్చేసి ఎవరైతే ప్రొవైడ్ చేస్తాడో వాడిని ఎంప్లాయర్ అంటాము. ఇదంతా మ్యాటర్ రాయాల్సిన అవసరం లేదు. మీరు ఎంప్లాయ్ అంటే ఎవరు, ఎంప్లాయర్ అంటే ఎవరు రాస్తే ఎగ్జాంపుల్స్ రాస్తే చాలు నాన్న. ఇది ఒక 4 marks క్వశ్చన్ అన్నమాట. మీరు ఇది జనరల్గా ప్రూఫ్ చేసుకొని ఉంటే ఒకవేళ ఎగ్జామ్లో కన్నా వాడు ఇచ్చినాడంటే ఈ క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. బిజినెస్ అంటే ఏంటి, దాని ఎగ్జాంపుల్స్. ప్రొఫెషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ప్రతిదీ ఇన్కమ్ కోసమే ఎర్నింగ్ చేస్తాము. అయితే వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ డిఫరెన్స్ ఒక్కటి రాస్తే చాలు మీరు. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్